విండోస్ 8లో నావిగేటింగ్ ఎలా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాప్ నుంచి ఇంకొక యాప్కి ఎలా మారాలి, ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి ఎలా మూవ్ కావాలి అనే దానికి మెయిన్గా ఇక్కడ హాట్ కార్నర్స్ అంటే స్క్రీన్లో ఉన్న లెఫ్ట్, రైట్, టాప్, బాటమ్ కార్నర్స్ యూజ్ చేయడం జరుగుతుంది. వీటిని హాట్ కార్నర్స్ అని చెప్పేసి అంటాం. మరి ఈ హాట్ కార్నర్స్ ఎలా యూజ్ చేస్తామో చూద్దాం. అదేవిధంగా కీబోర్డ్ షార్ట్ కట్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, అదే ట్యాబ్లెట్ అయితే కనుక జస్ట్ స్వైప్ చేస్తే సరిపోతుంది. మరి ఇక్కడ మీకు కార్నర్స్ ఉన్నాయి. ఈ రైట్ సైడ్ ఇట్లా రైట్ సైడ్ టాప్ కార్నర్ కానీ లేదంటే బాటమ్ కార్నర్ కానీ ఇలా మౌస్ని తీసుకొచ్చారంటే ఇక్కడ చామ్స్ బార్ అనేది వస్తుంది. ఈ చామ్స్ బార్ ద్వారా మీరు డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సెర్చ్, షేర్, స్టార్ట్, డివైజెస్, సెట్టింగ్స్. ఇట్లా జనరల్గా స్టార్ట్ స్క్రీన్ అనేది మీకు ఉంటుంది. విండోస్ 8 స్టార్టప్ స్క్రీన్ ఇలా ఉంటుంది కాబట్టి మరి ఈ స్టార్ట్ స్క్రీన్లో ఉండే యాప్ని దేనైనా ఓపెన్ చేసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ పీపుల్ యాప్ని ఓపెన్ చేశాను. మళ్ళీ మీరు ఆ యొక్క స్టార్ట్ స్క్రీన్కి వెళ్ళాలి అంటే ఇట్లా లెఫ్ట్ సైడు బాటమ్కి రండి, ఇక్కడ స్టార్ట్ అని ఉంటుంది. మళ్ళీ స్టార్ట్ స్క్రీన్కి మీరు వెళ్ళిపోవచ్చు. మళ్ళీ సపోజ్ స్కై డ్రైవ్ లేదంటే మ్యాప్స్, మళ్ళీ స్టార్ట్ స్క్రీన్కి వెళ్ళాలి అంటే ఇట్లా ఈ యొక్క లెఫ్ట్ సైడు బాటమ్ కార్నర్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. అదే ప్రీవియస్ యాప్ మీరు ఏదైతే ఓపెన్ చేస్తున్నారో ఆ యాప్ కావాలి అనుకుంటే టాప్లోకి వెళ్ళండి. లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్ ప్రీవియస్ యాప్ ఇది. అట్లానే దానికి ముందర ఓపెన్ చేసిన యాప్ ఇది, దానికి ముందర ఉన్నది డెస్క్టాప్. ఇట్లా పైన మీరు మౌస్ ద్వారా నావిగేట్ కావచ్చు. ఇదే కీబోర్డ్లో ఆల్ట్ ట్యాబ్ యూజ్ చేసి కూడా మీరు నావిగేట్ కావచ్చు. ఆల్ట్ ట్యాబ్ ఇది మామూలుగా ప్రీవియస్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో కూడా ఇలా ఆల్ట్ ట్యాబ్ అనేది ఉంది. మరి విండో కీబోర్డ్లో విండో కీని ప్రెస్ చేసినట్లయితే ఇమీడియట్గా స్టార్ట్ స్క్రీన్ అనేది వస్తుంది. మీరు ఏ యాప్లో ఉన్నా సరే, ఫర్ ఎగ్జాంపుల్ క్యాలెండర్ యాప్ని తీసుకున్నా, మరి ఇప్పుడు విండో కీని ప్రెస్ చేయండి, స్టార్ట్ స్క్రీన్ అనేది రావడం జరుగుతుంది. మరి విండో కీ ప్లస్ డి ప్రెస్ చేసినట్లయితే మీరు ఎక్కడ ఉన్న డెస్క్టాప్ స్క్రీన్కి వచ్చేస్తారు. విండో కీ ప్లస్ డి, విండో కీ డి డెస్క్టాప్ స్క్రీన్కి రావడం జరుగుతుంది. ఓకే, ఇట్లా ఈ టాప్ లెఫ్ట్ కార్నర్, అట్లనే బాటమ్ లెఫ్ట్ కార్నర్ స్టార్ట్ స్క్రీన్ని ఓపెన్ చేసేదానికి, అదే రైట్ సైడ్ టాప్ కార్నర్ అట్లనే బాటమ్ కార్నర్, ఈ రెండు కూడాను టాప్ కార్నర్ బాటమ్ కార్నర్ రెండు కూడా చామ్స్ బార్ అంటే ఈ బార్ని తీసుకొని వచ్చేదానికే ఉపయోగిస్తాం. ఓకే, ఇట్లా మనం డిఫరెంట్ నావిగేషన్ సిస్టమ్ని విండోస్ 8లో వాడడం జరుగుతుంది.